ఈ రోజు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడే నువ్వు గతంలో జరిగినటువంటి నీ స్నేహితులతో ఇంటర్వ్యూలు ఎందుకు చేసినావు? తప్పుని తప్పుగా చూపించే అంత దమ్ము నా దగ్గర ఉంది. చూడండి ఏమేమి ప్రశ్నించినానో, ఎవరెవరిని ప్రశ్నించినానో, ఏ ఇయర్లో ప్రశ్నించిన. ఇప్పుడు నిన్ను చాలా మంది నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి వాళ్ళు కొంచెం సేపు టైం స్పెండ్ చేసి నిన్ను చూస్తే వాళ్ళకు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసేలా ఇమ్రాన్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే ఇప్పుడు వరకు ఎన్ని చూసినావు నువ్వు అట్లా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అనే విషయం నీకు తెలీదా? ఇప్పుడు మనకి పైసలు వస్తున్నాయంటే ఎందుకు అది తప్పు చెప్పన్నా? బెట్టింగ్ యాప్స్ పెట్టేటోళ్ళు కుక్కల అంటే మనం కుక్కలమా? వాటికని హీనమా? పబ్లిక్ ని మోసం చేసి పబ్లిక్ ని బెట్టింగ్ ఆడమని చెప్పి దాని నుంచి వచ్చిన డబ్బులతో ప్రయాణాన్ని కంటిన్యూ చేయడం కరెక్టే. మంచి విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ ఇట్లా చెడు విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు అవుతాడు? దొంగ అవుతాడు కదా. బెట్టింగ్ యాప్ అగ్ని సముద్రంలోకి దొబ్బడం ఎంతవరకు కరెక్ట్? టెలిగ్రామ్ అకౌంట్లు పెట్టి ఇవన్నీ చేయడం అసలు ఇది కరెక్టేనా? మీ బెట్టింగ్ యాప్లు, రమ్మీ యాప్లు, పత్తలాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కేవలం ఆ ఒక్కడి ప్రాణం మాత్రమే పోలేదు. ఆ ఒక్కడి ప్రాణంతో పాటు తన భార్య, ఓ తల్లి, తన కొడుకు, చిన్న బాబు, 3 సంవత్సరాల బాబు ప్రాణం కూడా పోయింది. బిఎస్వై, చందు, విజ్జు, ఇమ్రాన్, ఇట్స్ మీ పవర్, అది ఎవరైనా సరే బెట్టింగ్ యాప్లు చేస్తే ఇది కరెక్ట్ కాదనే ప్రశ్నించిన. ఇదే సందర్భంలో నా అన్వేషణతో నేను మాట్లాడాలి అని చెప్పి నేను లైవ్లోకి రావడం జరిగింది. అదంతా కూడా పబ్లిక్ పెట్టినటువంటి కామెంట్ల రిక్వెస్ట్ మేరకు నేను వచ్చిన. మీకు దమ్ముంటే ఒక్కటి, నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది కానీ, కమర్షియల్ గా అడ్డమైన విషయాలు మీ ముందు తీసుకొచ్చింది కానీ, ఏదైనా సరే మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. ఒక్క ప్రూఫ్ చూపిస్తే గత 10 సంవత్సరాలుగా ఒక్క ప్రూఫ్ చూపిస్తే వేదాన్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు, నా ఇన్స్టాగ్రామ్లు ప్రతిదీ తీసేస్తా. ప్రతి ఒక్కడు వస్తాడు, ఒక కామెంట్ ఇడిచిపెట్టేస్తాడు. ఇక నేను తోపురావే కాదు రాజరా. ఒక్కొక్కసారి జ్ఞానంతో ఆలోచించండి. వేదాన్ మీడియా బేగంపేటలో నా ఆఫీస్ ఉంది. ఈ రోజు వరకు వేదాన్ మీడియా కడప తొక్కిన ప్రతి ఒక్క సామాన్య బాధితులకు నేను ఎంత సహకరించినో నాకు తెలుసు. కేసులు వేసుకున్నారా మీద, హైకోర్టుల నుంచి ఎన్ని ఆర్డర్లు వచ్చినాయో నాకు తెలుసు, ఎన్ని నోటీసులు వచ్చినాయో నాకు తెలుసు. ఇవన్నీ భరిస్తున్నా. నాకు స్వార్థం ఉంది, అందరికి ఉన్నట్టే. నా స్వార్థం ఏంటంటే సామాన్యుల వెంట ఉండడం, సామాన్యులకు జరిగిన సమస్యపై నిలబడి మాట్లాడడం, నా గలాన్ని ఎత్తడం. ఆ భగవంతుడు నీకు పెద్ద మనసు ఇచ్చిండు. అదే తల్లి కడుపులో మళ్ళీ ఉట్టి మళ్ళీ చాలా మంది సాయం చేయాలని కోరుకుంటున్నాను. రే, అవకాశం లేక నేను నిజాయితీగా లేనురా. ఎన్ని అవకాశాలున్నా నిజాయితీగా ఉండాలనుకున్నా కాబట్టి ఉన్నా. ధర్మం కోసం పని చేద్దాం కాబట్టి చేసిన. నా ఆత్మ ఎంత ఇబ్బందులు పడ్డా ఇంకొకడి ఆత్మకు సంతృప్తి నా వల్ల కలగాలనే ఆలోచన. దానికోసం నేను ఎన్నో చేసిన. చెప్తున్నా కదా, వేదాంత్ మీడియా నుండి సహాయం పొందిన వాళ్లకు తెలుసు వాట్ ఈజ్ వేదాంత్ అనేది. అరే జ్ఞామ నోటికొచ్చింది వినాలి, అర్థం చేసుకోవాలి, గతం ఏందో చూడాలి, చరిత్ర ఏందో చూడాలి. మాట్లాడుతుంది మనము కామెంట్ పెడుతున్నాము అని అంటే ఆ కామెంట్ ని 100 మంది చదువుతారు. ఈ రోజు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా నేను స్వార్థంగా ఆలోచిస్తే ఈ రోజు నా బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉండేదో నాకు తెలుసు, నేను ఏ స్థాయిలో ఉండేనో నాకు తెలుసు. ఉంటాయి ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఉండే అని చెప్పా 101%. ఒక 10 కాజ్ మీద కొట్లాడితే ఇంకొక 5 హెల్పింగ్ వీడియోలు ఉంటే ఇంకొక 5 ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే నన్ను చూసే ప్రజలు, నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రజలకు అన్ని విధాలుగా నేను వాళ్ళకు సాటిస్ఫై చేయాలని అనుకుంటా కాబట్టి చేస్తా. కానీ ఏ రోజు వాళ్ళను నన్ను నమ్మినందుకు తప్పుదారిలో తీసుకెళ్ళి నా నాలుక ఆన్ కెమెరా ముందు ఒకటి మాట్లాడుతుందంటే ఆ ఒక్కటి మాట్లాడడానికి 10కి 100 సార్లు ఆలోచించి మాట్లాడు. దట్ ఈజ్ మీ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 9 నుండి 10 సంవత్సరాల నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ నా ఏ రోజు ఒక్క విమర్శ నా మీద లేదు అనడానికి ఒకే ఒక్క కారణం, నేను ఇంత నిజాయితీగా ఉన్నా కాబట్టి. నా బలం నా గొంతు, నా బలం నా నిజాయితీ, నా బలం నేను నమ్ముకున్న ధర్మం, నా బలం నేను నిస్వార్థంగా పని చేస్తున్నా అనే గర్వం. వేదాంత్ జాక్సన్, నేను ఒక పేద రైతుని.
నాకు పాము కరిచి నేను అప్పులో ఉన్న పరిస్థితి లోపల నాకు మీరు సాయం చేశారు, అది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వేదాంత్ అన్న, ఐ లవ్ యూ. ఖండిగా చెప్పగలుగుతున్నా, ఏ రోజు మిమ్మల్ని అన్యాయం చెయ్య నా స్వార్థం కోసం, నా స్వార్థం కోసం నిజాయితీగా నిస్వార్థంగా మీకోసం పనిచేస్తా. నేను నా కట్టె కాలేంత వరకు ఇట్లనే ఉంటా. నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేశారు కదా, నేను ఏ రోజు మిమ్మల్ని అన్యాయం చేయ. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. వారేవా బెట్టింగ్ యాప్స్ ఫైనల్గా ఎన్ని రోజుల నుండి ఏదైతే అనుకుంటున్నామో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఆపాలి, బెట్టింగ్ యాప్స్ ఆడడం ఆపాలి, ఈ రెండు వాటిపైన ఎంతో కొంత అప్రమత్తంగా ఉండాలనే ఆలోచన, చేసేవారికి భయం కలిగింది, ఇంకా చేసేవారు పుట్టరనే నమ్మకం కలిగింది. కానీ ఒక చిన్న విషయం ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నాను. గత కొన్ని రోజుల నుండి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తున్నప్పటి నుండి నా వీడియోలు, అంటే వేదాంత్ మీడియాలో అప్లోడ్ చేసినటువంటి వీడియోల కింద కామెంట్లు కొంతమంది ఏం పెడుతున్నారంటే, ఈ రోజు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడే నువ్వు గతంలో జరిగినటువంటి నీ స్నేహితులతో ఇంటర్వ్యూలు ఎందుకు చేసినావు? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు నీ స్నేహితులే కదా, నీ ఫ్రెండ్సే కదా అని మాట్లాడుతున్నారు. మీ అందరికి ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవానికి మీరు నా వీడియోస్ చూస్తారా లేదా? క్లారిటీ లేకుండా కామెంట్లు పెట్టకండి, అర్థమవుతుందా? ఎస్, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని నువ్వు అనుకుంటే అది నీ అజ్ఞానం. అంటే నా ఇంటర్వ్యూ చైర్లో కూస్తున్న మనిషి ప్రతి ఒక్కడు నా దోస్తేనా? ఓకే, ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడతారంటే, ఇమ్రాన్ నీ ఫ్రెండే కదా అంటారు. పరిశాన్ బాయ్స్ ఇమ్రాన్ నా స్నేహితుడే అయితే, అదే పరిశాన్ బాయ్స్ ఇమ్రాన్కి కూడా ఖండిగా భయపడకుండా, అదే స్నేహితుడు అని చెప్పి నా వెనుకేసుక రాకుండా, అదే నా స్నేహితుడికి కూడా తప్పుని తప్పుగా చూపించే అంత దమ్ము నా దగ్గర ఉంది. నేను అడిగినా కావాలంటే మీరు చూసుకోండి. ఇప్పుడు చాలా మంది నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి వాళ్ళు కొంచెం సేపు టైం స్పెండ్ చేసి నిన్ను చూస్తే, వాళ్ళకు నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేసేలా ఇమ్రాన్ చేస్తున్నాడు అన్న మాటకు నువ్వేమంటావు? ఫస్ట్ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే ఇప్పుడు వరకు ఎన్ని చూసినావు నువ్వు అట్లా? ఇప్పటి వరకు అది ఎవరైనా సరే నా ముందు కూర్చుంటే తప్పుని తప్పుగా ప్రశ్నించినా, మీరు ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పినా, సమాజానికి ఉపయోగపడే వీడియోలు మీరు చెయ్యాలని అడిగినా, ఇప్పటి వరకు చేసిన ప్రతి ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూర్చున్నా మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదనే మాట్లాడినా. ఎప్పుడు కూడా నేను వెనకేసుకొని రాలేదు. నేను ఖండించినా ప్రశ్నించిన, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకరి కింద మనం ఒక కామెంట్ పెట్టేటప్పుడు, ఒకరి కింద మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు, విషయాన్ని తెలుసుకోకుండా మన దగ్గర ఫోన్ ఉంది, నెట్ ఉంది, 4 గోడల మధ్యలో మనం ఉన్నాము, మనం ఎవరో తెలియదాము అని చెప్పి ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. అండ్ రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఒక లైవ్ కాల్ బయటపడ్డది కదా, దాని గురించి ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తుంది. ఇది నా అన్వేషణతో నాకు జరిగినటువంటి ఒక చిన్న కాన్వర్జేషన్. అది కాన్వర్జేషన్ కూడా అనా ముఖం మీద కట్ చేస్తుంది కాన్వర్జేషన్. నిజమైన దమ్మునోడు ఏం చేస్తాడు? పోయి ఫోన్ లైవ్ లోకి వెళ్ళి తీసేస్తారా? కాదు కదా, ఉండాలా, మాట్లాడాలా. నీ దగ్గర దమ్మున్నప్పుడు నేను 4 ప్రశ్నలు ఇస్తాను, 4 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. బిఎస్వై, చందు, విజ్జు, ఇమ్రాన్, ఇట్స్ మీ పవర్, అది ఎవరైనా సరే బెట్టింగ్ యాప్లు చేస్తే ఇది కరెక్ట్ కాదనే ప్రశ్నించిన, ఇదే సందర్భంలో నా అన్వేషణతో నేను మాట్లాడాలి అని చెప్పి నేను లైవ్లోకి రావడం జరిగింది. అదంతా కూడా పబ్లిక్ పెట్టినటువంటి కామెంట్ల రిక్వెస్ట్ మేరకు నేను వచ్చిన తర్వాత నేను మాట్లాడింది లేదు, నేను ప్రశ్నించింది లేదు. మాట్లాడక ముందే నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తనే కాల్ కట్ చేసిండు. సరే, ఈ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. అవసరము అవకాశం వచ్చినప్పుడు బరాబర్ మాట్లాడతా. ఈరోజు నా స్నేహితులు అన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించిన ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. అర్థమవుతుందా? ఏ రోజు నేను నా ఆవిడు కదా, నా మనిషి కదా అని ఏ రోజు ఎవరిని అనుకున్న కొంతమంది తప్పు చేసినా ప్రశ్నిస్తా. అది నా తమ్ముడైనా అన్నైనా. అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి సోషల్ మీడియాలో నాకు ఈ ఫాలోవర్స్ అనే బలం ఉన్నప్పటికీ, దాదాపు లాక్డౌన్ ముందే నాకు 1 lakh ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఉన్నప్పటికీ నేను ఏ రోజు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అవి నా ఎథిక్స్కి, మోరల్స్కి విరోధంగా పోతున్నాయి కాబట్టి. నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్, ఏ కమర్షియల్స్ అంటే ఒక సమాజానికి చెడు ఉద్దేశంతో పోతున్నటువంటి ఏ కమర్షియల్ యాడ్స్ నేను చేయలేదు. ఇది చాలా క్లియర్. అది లోన్ యాప్స్ అయినా, బెట్టింగ్ యాప్స్ అయినా, అది ఏదైనా.
డబ్బు కోసము నేను ఇలాంటి పనులు చెయ్యను. అది డే 1 రోజు నుంచి, నేను సమాజంలో సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి కాదు, సోషల్ మీడియాకి రాకముందు ఉన్నప్పటి నుండి కూడా నేను పుట్టుక విధానం, నేను పెరిగే విధానం, నా కల్చర్ అట్లనే నాకు నేర్పింది. నా ఎథిక్స్, నా మోరల్స్ నాకు చాలా స్పష్టంగా తెలుసు. మీరు ఒక కామెంట్ పెట్టేటప్పుడు అజ్ఞానంతో కామెంట్ పెట్టకండి. విషయాన్ని తెలుసుకోండి, హిస్టరీని తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కామెంట్ పెట్టండి. ఇప్పుడు మీరేమంటున్నారు, ప్రశ్నించలేదు అంటున్నారా? చూడండి ఏమేమి ప్రశ్నించినానో, ఎవరెవరిని ప్రశ్నించినానో, ఏ ఇయర్లో ప్రశ్నించాను. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అనే విషయం నీకు తెలీదా? ఇప్పుడు మనకి పైసలు వస్తున్నాయంటే ఎందుకు అది తప్పు చెప్పన్నా? ఇంకా 87 మంది కథ ఏంది, 100 ఐఫోన్లు గివ్ అవే అన్నావు కదా నువ్వు కూడా. అవును. ఇంకా 87 మంది కథ ఏంది. పబ్లిక్ ని మోసం చేసి, పబ్లిక్ ని బెట్టింగ్ ఆడమని చెప్పి దాని నుంచి వచ్చిన డబ్బులతో ప్రయాణాన్ని కంటిన్యూ చేయడం కరెక్టేనా? మంచి విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ ఇట్లా చెడు విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు అవుతాడు? దొంగ అవుతాడు కదా. బెట్టింగ్ యాప్ అగ్ని సముద్రంలోకి దొబ్బడం ఎంతవరకు కరెక్ట్? టెలిగ్రామ్ అకౌంట్లు పెట్టి ఇవన్నీ చేయడం అసలు ఇది కరెక్టేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసింది ప్రమోషన్ కాదు, ఇది బిజినెస్ కదా డైరెక్ట్. మీ బెట్టింగ్ యాప్లు, రమ్మీ యాప్లు, పత్తలాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కేవలం ఆ ఒక్కడి ప్రాణం మాత్రమే పోలేదు. ఆ ఒక్కడి ప్రాణంతో పాటు తన భార్య, ఓ తల్లి, తన కొడుకు, చిన్న బాబు, 3 సంవత్సరాల బాబు ప్రాణం కూడా పోయింది. ఈరోజు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది చాలా ప్రధాన పాత్రలో ఉంది. కానీ ఈరోజు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అనేది ఈ స్థాయిలో కాదు. నేను చాలా చిన్న స్థాయిలో, అంత వైరల్ అవ్వనప్పటి నుండి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదనే ప్రశ్నించిన. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రమోషన్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఏ విధంగా అయితే సమాజం బాధ్యత తీసుకొని కొంతమంది అధికారులు, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏ విధంగా అయితే వాళ్ళపై కేసులు, వ్యతిరేకతను తీసుకొస్తున్నారో అదే విధంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇదే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలంటున్నా. ఈరోజు నేను ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు వేయడం తప్పంటలేను, కానీ అదే ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఏ విధంగా అయితే బాధ్యత తీసుకొని కేసులు వేసిర్రో ఇదే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరిపైన వేయాలి. ఎందుకంటే చట్టం ముందు, న్యాయస్థానం ముందు స్థాయి అక్కర్లేదు కదా. నేరం చేసిన వాడు చిన్నోడైనా, పెద్దోడైనా, ఇంకా పెద్దోడైనా, ఒక సామాన్యుడైనా, ఒక సెలబ్రిటీ అయినా, ఒక అధికారి అయినా తప్పుని తప్పుగా చూపించేదే మన న్యాయస్థానం, మన రాజ్యాంగం. కాబట్టి అందరిపైన అవే కేసులు పడాలి అని అడుగుతున్నా. నేను దేని గురించి మాట్లాడుతున్నా చాలా స్పష్టంగా మీకు అర్థం కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టిన. ఓకే, గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి ఇన్వాల్వ్ అయ్యారు. బెట్టింగ్ యాప్ని అరికట్టాల్సిన వాళ్ళే నిర్లక్ష్య ధోరణికి పోయి వందల మంది మరణాలకు పరోక్షంగా కారణమయ్యారు. ఎస్, 2017లో తెలంగాణలో బెట్టింగ్ యాప్ లీగల్ కాదు, మనం బెట్టింగ్ యాప్ ఆడడానికి వీల్లేదు అని ఒక అమెండ్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఈరోజు 2025, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది చచ్చిపోయారు? చచ్చిపోయిన ప్రతి ఒక్క శవం ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది కదా. అవ్వడానికి కారణం ఏంటి? కారణం ఒకవేళ బెట్టింగ్ యాప్ అయితే దాని రిసోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆ రిసోర్స్ తెలంగాణలో పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేకపోతే ఆ రిసోర్స్ మీద కేసులు వేయాలి కదా. మన లెక్క ప్రకారం 1000 మందో 1500 మందో చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ 1500 ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ 1500 ఎఫ్ఐఆర్ల వెనుక మరి వీడు ఏ యాప్ ఆడిండు, ఏ యాప్లో వీడు డబ్బులు లాస్ అయ్యిండు, దేనివల్ల చనిపోయిండు, యాప్ యొక్క యాజమాన్యం ఎవరు, ఆ యాప్ని ప్రమోట్ చేసింది ఎవరు, దాని రిసోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని కేసులు వేసిర్రా? వేయలే. ఇంకొంచెం డీప్గా మాట్లాడాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఎస్, హైదరాబాద్ మెట్రో నెలకి దాదాపు 1,20,00,000 మంది ప్రజలు ప్రయాణం చేసే ఒక మెట్రో పైన పూర్తి స్థాయిలో ఫేర్ ప్లే, 1x, ఆడండి గెలవండి అనే పెద్ద పెద్ద తెలుగు అక్షరాలతో పోస్టర్లు అతికించలేదా? ఇప్పుడు ఎవరి మీద వేద్దాం కేసులు? ఎవరి మీద వేద్దాం కేసులు? ఆన్లైన్ లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు వేశారు కదా, అద్భుతం, ఖచ్చితంగా వేయాలి, ఇది ఆపాలి. మరి ఇదే ప్రమోషన్లు, మెట్రో పైన వేసినటువంటి స్టిక్కర్లు, లోపల ఆడండి గెలవండి అని చెప్పి మనం ప్రయాణం చేస్తూ ఉంటే
ఖాళీగా అక్కడిక్కడ చూస్తున్నప్పుడు సడన్ గా మనం అది చూసి ఆడండి గెలవండి అని చెప్పి అవి చూసిండు కూడా ఆడిండి వచ్చేమో. 1,20,20 లక్షల మందిలో ఒక 30 అంటే ఒక 30% తీసుకుందాం చూసిన వాళ్ళు, 10% తీసుకుందాం ఆడిన వాళ్ళు, 1% తీసుకుందాం మరణించిన వాళ్ళు, లాస్ అయ్యి ఒక్కరి దగ్గర సచ్ కదా. మరి ఇప్పుడు ఎవరి మీద కేసులు వేయాలి? ఇప్పుడు నోడల్ ఆఫీసర్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్క స్టేట్ కి అపాయింట్ చేసింది. మరి ఇలాంటి రాంగ్ వేలో తీసుకెళ్లినటువంటి బెట్టింగ్ యాప్లను అరికట్టాల్సినటువంటి నోడల్ ఆఫీసర్లు ఎవరు? వాళ్ళు ఎందుకు దీనిపైన దృష్టి పెట్టలేదు? మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటివి జరుగుతూ ఉంటే? అందరి మీద కేసులు వేయాలి, ఇప్పుడు అందరి మీద ప్రశ్నించాలి. ఇప్పుడు సరే, ఈ నోడల్ ఆఫీసర్లు ఇవన్నీ పక్కన పెడదాం. మెట్రోకి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరు? మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎవరెవరు ఉన్నారు? ఐఏఎస్లు ఉన్నారా? ఐపీఎస్లు ఉన్నారా? ఐఆర్ఏఎస్లు ఉన్నారా? డీజీపీలు ఉన్నారా? ఎవరున్నారు? వాళ్ళెందుకు మెట్రో పైన పెద్ద పెద్ద స్టిక్కర్లతోటి తెలుగు అక్షరాలలో ఆడండి గెలవండి అంటే కూడా ఊరుకున్నారు? ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ సార్ ముందుకొచ్చి ట్విట్టర్ లో ట్వీట్ చేసినంత వరకు మీరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం లేదా? మనం అన్నిటిపైన ప్రశ్నించాలి. ఆ రోజు కేవలము తప్పు ఇక్కడనే జరుగుతుంది కదా, తప్పు అంతటా ఉంది కదా, అంతటా ప్రశ్నించాలి, అంతటా ఆపేయాలి. ఇప్పటికీ గూగుల్ ఓపెన్ చేయండి, ఫెయిర్ ప్లే ఓపెన్ చేయండి, 1x ఓపెన్ చేయండి, దఫాబెట్లు ఓపెన్ చేయండి. 2017లో అసలు పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా బెట్టింగ్ యాప్లకు బెట్టింగ్ ఆడడం కానీ బెట్టింగ్ని ప్రమోట్ చేయడం కానీ మన తెలంగాణ రాష్ట్రంలో పర్మిషన్లు లేవు. అది పర్మిషన్లు ఉన్నా పైన లేనా పైన అని క్లారిటీ ఉంది. అన్ని ప్రూఫ్లు పెడతా చూడండి. మన తెలంగాణలో 2017లో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బెట్టింగ్ ని లీగల్ బెట్టింగ్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా బ్యాన్ చేసి, ఒక సామాన్యుడు తప్పు చేస్తే అది తప్పుని తప్పుగా చూపించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఒక పెద్దవాడు చేసిన తప్పు తప్పే, ఒక అధికారి చేసిన తప్పు తప్పే. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ముందు ప్రతి ఒక్కరూ సమానంగా ప్రతి ఒక్కరికి శిక్షను మనం ఇయ్యాల్సినటువంటి అవసరం ఉందని మన రాజ్యాంగంలో ఉంది. అరే, కొంతమంది హౌలగాళ్ళు మాట్లాడతారు, నువ్వేం చేస్తున్నావు, ఎన్ని రోజుల నుండి మరి ఇదే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేటోళ్ళని ఇంటర్వ్యూలు తీసినావు కదా. అరే, దిమాక్ ఉండి మాట్లాడుతున్నారా, దిమాక్ లేక మాట్లాడుతున్నారా? ఇంటర్వ్యూలు చేసిన అదే ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్లు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని ప్రశ్నించిన, ఆన్ కెమెరాలో కూడా ఆఫ్ కెమెరాలో కూడా ఎక్కడా నేను వాళ్ళని సహకరించింది లేదు. ఖండించినా, ప్రశ్నించినా, వద్దని చెప్పినా ఎప్పుడు కూడా నో, ఇది కరెక్ట్ కాదు, ఇది మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదనే అడిగిన. ప్రతి ఒక్కడు వస్తాడు, ఒక కామెంట్ ఇడిచిపెట్టేస్తాడు, ఇక నేను తోపురావే కాదు. రాజరా, ఒక్కొక్కసారి జ్ఞానంతో ఆలోచించండి, హిస్టరీ కనుక్కోండి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీలో ఖచ్చితంగా చేసింది తప్ప ఒప్ప, వీడేంది, వీని హిస్టరీ ఏంది, రిసోర్స్ ఏంది, వీడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసింది, వీని ఎజెండా ఏంది. వేదాన్ మీడియా బేగంపేటలో ఆఫీస్ ఉంది. ఈ రోజు వరకు వేదాన్ మీడియా కడప తొక్కిన ప్రతి ఒక్క సామాన్య బాధితులకు నేను ఎంత సహకరించినో నాకు తెలుసు. కేసులు వేసుకున్నారా మీద, హైకోర్టుల నుంచి ఎన్నో ఆర్డర్లు వచ్చినాయో నాకు తెలుసు, ఎన్ని నోటీసులు వచ్చినాయో నాకు తెలుసు. ఇవన్నీ భరిస్తున్నా కేవలం నాకు స్వార్థం ఉంది, అందరికి ఉన్నట్టే. నా స్వార్థం ఏంటంటే సామాన్యుల వెంట ఉండడం, సామాన్యులకు జరిగిన సమస్యపై నిలబడి మాట్లాడడం, నా గలాన్ని ఎత్తడం. వినాలి, అర్థం చేసుకోవాలి, గతం ఏందో చూడాలి, చరిత్ర ఏందో చూడాలి. మాట్లాడుతుంది మనము కామెంట్ పెడుతున్నాము అని అంటే ఆ కామెంట్ 100 మంది చదువుతారు, పబ్లిక్ మీడియాలో వస్తుంది అనే ఒక స్పష్టతతో మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, నేను నా సబ్స్క్రైబర్స్ కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేశారు కదా, నేను ఏ రోజు మిమ్మల్ని అన్యాయం చేయ, ఏ రోజు ఖరాఖండిగా చెప్పగలుగుతున్నా, ఏ రోజు మిమ్మల్ని అన్యాయం చెయ్య. నా స్వార్థం కోసం, నా స్వార్థం కోసం నిజాయితీగా నిస్వార్థంగా మీకోసం పనిచేస్తా. నేను నా కట్టె కాలేంత వరకు ఇట్లనే ఉంటా. ఎవడురా నా బలం? ఎవడు? 100 మంది నా బలం కాదు, రాజకీయ నాయకులు నా బలం కాదు. నా బలం నా గొంతు, నా బలం నా నిజాయితీ, నా బలం నేను నమ్ముకున్న ధర్మం, నా బలం నేను నిస్వార్థంగా పని చేస్తున్నా అనే గర్వం. చూడు, నా వీడియోలు మొత్తం చాలా స్పష్టంగా చూడు ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఉంటాయి అని చెప్పా 101%. ఒక 10 కాజ్ మీద కొట్లాడితే ఇంకొక 5 హెల్పింగ్ వీడియోలు ఉంటే ఇంకొక 5 ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే నన్ను చూసే ప్రజలు, నన్ను నమ్మి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రజలకు అన్ని విధాలుగా నేను వాళ్ళకు సాటిస్ఫై చేయాలని అనుకుంటా కాబట్టి చేస్తా. కానీ ఏ రోజు వాళ్ళను నన్ను నమ్మినందుకు తప్పుదారిలో తీసుకెళ్ళా. నాకు వచ్చిన 4 రూపాయల కోసం నా నాలుక ఆన్ కెమెరా ముందు ఒకటి మాట్లాడుతుందంటే ఆ ఒక్కటి మాట్లాడడానికి 100 సార్లు ఆలోచించి మాట్లాడతా. దట్ ఈజ్ మీ. అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు 9 నుండి 10 సంవత్సరాల నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ నాది. ఏ రోజు ఒక్క విమర్శ నా మీద లేదు అనడానికి ఒకే ఒక్క కారణం, నేను ఇంత నిజాయితీగా ఉన్నా కాబట్టి.
ఒక్కటి మీకు దమ్ముంటే ఒక్కటి, నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసింది కానీ కమర్షియల్ గా అడ్డమైన విషయాలు మీ ముందు తీసుకొచ్చింది కానీ ఏదైనా సరే మీకు ఛాలెంజ్ ఇస్తున్నా, ఒక్క ప్రూఫ్ చూపిస్తే గత 10 సంవత్సరాలుగా ఒక్క ప్రూఫ్ చూపిస్తే వేదాంత్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు, నా ఇన్స్టాగ్రామ్లు ప్రతిదీ తీసేస్తా. కుటుంబానికి దూరంగా బ్రతుకుతున్నా, కేసులు పడుతున్నాయి మీద, సరే అనుకొని ఊకుంటున్నా. ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసింది ఆన్ కెమెరా ముందు నేను గ్రౌండ్ లెవెల్లో పోయి కొట్లాడిందే చూసిరు. న్యాయ పోరాటం కూడా చేస్తున్నా, నా మీద కేసులు వేస్తే లీగల్ గా కూడా కొట్లాడుతున్నా, ఒక్కొక్క రూపాయికి కష్టంగా ఉన్న కూడా కొట్లాడుతున్నా, ప్రజల కోసం, సామాన్యుల కోసం. వేదాంత్ మీడియా నుండి సహాయం అందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది వేదాంత్ వాళ్ళకి ఏం చేసిర్రు అని. ఒక బాధితుడు నా దగ్గరికి వస్తే ఒక కప్పు కాఫీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా బాధితుడు ముఖంలో చిరునవ్వునిచ్చే ప్రయత్నంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా, అయినా కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటా. అది వేదాంత్ మీడియా ఎజెండా. నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, నాకంటూ కొన్ని మోరల్స్ ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి. వాటిని దాటి ₹1 కోటి ఇచ్చినా కూడా వాటిని దాటి నేను పని చెయ్య. నేను ఒకవేళ స్వార్థంగా ఆలోచిస్తే, ఈ రోజు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా నేను స్వార్థంగా ఆలోచిస్తే ఈ రోజు నా బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉండేదో నాకు తెలుసు, నేను ఏ స్థాయిలో ఉంటేనో నాకు తెలుసు. రే, అవకాశం లేక నేను నిజాయితీగా లేనురా. ఎన్ని అవకాశాలున్నా నిజాయితీగా ఉండాలనుకున్నా కాబట్టి ఉన్నా, ధర్మం కోసం పని చేద్దాం కాబట్టి చేసిన. నా ఆత్మ ఎంత ఇబ్బందులు పడ్డా ఇంకొకడి ఆత్మకు సంతృప్తి నా వల్ల కలగాలనే ఆలోచన నాది. దానికోసం నేను ఎన్నో చేసిన. చెప్తున్నా కదా, వేదాంత్ మీడియా నుండి సహాయం పొందిన వాళ్లకు తెలుసు వాట్ ఈజ్ వేదాంత్ అనేది. బెట్టింగ్ యాప్స్ అనేటివి ఆగిపోవాలి. ఇప్పటి వరకు దానికి అలవాటైన వాళ్ళు లక్షల మంది, మరి వాళ్ళని ఎవరు ఆపాలి? వాళ్ళు ఆడుతూనే ఉంటారు కదా, వాడు ఆడేటప్పుడు ఇంకోటి చూసి వాడు ఆడుతాడు. ఇక్కడ కావాల్సింది బెట్టింగ్ యాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వకుండా ఉండడం. దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చలు అవ్వాలి, దీన్ని సెంట్రల్ వాళ్ళకు తీసుకెళ్ళాలి. పులిస్ స్టాప్ పెట్టడానికి 100% అధికారులు పని చేయాలి. ప్రమోషన్లు ఆగితే 20% మాత్రమే ఆగుతుంది. ఇంకా 80% ఆగాలంటే పని చేయాల్సిన ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ గా పని చేయాలి. నా సబ్స్క్రైబర్స్ కి మీకు 100% మీరు నన్ను ఒక్క విషయంలో నన్ను నమ్మొచ్చు, నన్ను సబ్స్క్రైబ్ ఒక్కసారి చేసుకున్నావు కాబట్టి నా కట్టె కాలేంత వరకు నేను నీకు అన్యాయం చేయ. జై హింద్.